Welcome to Sai Master Academy, continuation of straight lines. I don't know this is video number, but we completed exercise C till exercise C. Now we are starting exercise D and the related exercise D information concept I will give you now. So what is that? The first one in the exercise D concept is angle between the lines. Angle between two intersecting lines. So ikkada manamu we can solve or we can find the angle between the lines in two ways. Rendu vidaluga cheyochu. See, I am taking two lines. Let equation number 1 and equation number 2. First case lo ela chestaru mundu I am writing the line equations. If a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0, or two intersecting lines and let theta be angle between them, then cos theta is equal to గుర్తుపెట్టుకో అర్థమవుతుందా mod of a1 a2 plus b1 b2 by root over a1 square plus b1 square root over a2 square plus b2 square. ఇది టూ లైన్స్ ఇచ్చి యాంగిల్ కనుక్కోమంటే యూజ్ చేసే ఫార్ములా. a1 a2 b1 b2 లైన్స్ లో ఇస్తాడు. ఇగో a1 ఇగో b1 ఇగో a2 ఇగో b2 ఇందులో రాసేయడం. ఒకవేళ కేస్ నెంబర్ 2, ఇఫ్ లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నాడు అనుకోండి, అంటే లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాడంటే ఆ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అని చెప్తుండు ఇండైరెక్ట్ గా. లేదా ఇఫ్ యాంగిల్ బిట్వీన్ దెమ్ 90 డిగ్రీస్ అన్నా, లేదా లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నా, ఇక్కడ టీటా ఏమైతుంది అంటే ఇట్ విల్ బికమ్ 90 కదా. సో కాస్ 90 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఆర్హెచ్ఎస్ ఉంటుంది ఇక్కడ. వాట్ ఈస్ కాస్ 90? కాస్ 90 వాల్యూ వచ్చేసి 0. సో ఆర్హెచ్ఎస్ ఉంది, ఎల్హెచ్ఎస్ 0 అయిపోయింది. అప్పుడు ఇక్కడ 0 ఉంది, ఇట్లా డినామినేటర్ ఇంటూ 0 ఏమైతుంది? 0 అవుతుంది. అప్పుడు మిగిలేదు ఓన్లీ న్యూమరేటర్. సో ఇఫ్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద కండిషన్ ఈస్ a1 a2 ప్లస్ b1 b2 is equal to 0. దిస్ ఈస్ ద కండిషన్. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? లైన్స్ పర్పెండిక్యులర్ అయితే. ఆల్రెడీ మనం స్లోప్స్ తో ఇదే వాడాం, మీకు గుర్తుందో లేదు. If two lines are perpendicular, then a1 a2 plus b1 b2 equals 0 and vaadam. And the third case, if lines are parallel, ఈ కండిషన్ కూడా మనం నేర్చుకుందాం ఆల్రెడీ. a1 by a2 ఈక్వల్ టు b1 by b2. ఇప్పుడు ఇక్కడ మనం రాసిన మూడు ఫార్ములాస్ కూడా లైన్స్ లో ఉన్న xy కోఎఫిషియెంట్స్ ని యూజ్ చేసి రాసాం. ఇంకో రకంగా కూడా రాయొచ్చు. అదేంటి? రోమన్ నెంబర్ 2 అనుకుంటే, ఇఫ్ m1 and m2 are slopes of two straight lines. వీటికి దీని స్లోప్ m1 అనుకుందాం, దీని స్లోప్ m2 అనుకుందాం. అప్పుడు ఎలా కనుక్కోవచ్చు? అండ్ theta be angle between them, then the case number 1, ఫస్ట్ కేస్ ఏంటంటే tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. ట్రై టు యూజ్ దిస్ వన్. వై? బికాస్ ఇది మళ్ళీ మనకు ప్లేన్ లో వచ్చేస్తుంది, మళ్ళీ మనకు 3D లో వచ్చేస్తుంది, కానీ ఇది ఇక్కడ మాత్రమే వస్తుంది. ఓకే, సో టూ లైన్స్ ఇవ్వగానే ఫస్ట్ స్లోప్ అనుకోవచ్చు. మైనస్ a1 by b1 ఇస్ ద స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ లైన్, మైనస్ a2 by b2 ఇస్ ద స్లోప్ ఆఫ్ ద సెకండ్ లైన్. ఇందులో రాయండి. ప్లస్ ఆర్ మైనస్ తో రెండు వాల్యూస్ వచ్చేస్తే m వాల్యూస్ అయిపోతాయి. ఓకే, అండ్ సెకండ్ ఇక్కడ we are finding the angle between them. Now if the lines are perpendicular, అంటే if theta is 90 degrees, అంటే perpendicular lines కదా, perpendicular lines, then what is the condition? This we know very well. m1 m2 is equal to what? -1. lines perpendicular ఉంటే ఇదే కదా కండిషన్. m1 m2 equal to -1. perpendicular అంటే theta 90, 90 అంటే ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే 1/0, అంటే ఇది 0 అవుతుంది. m1 m2 +1 equal to 0 అవుతుంది. +1 అటు పోతే -1 అవుతుంది. సో ప్రాసెస్ అంతా మనం చేస్తే వస్తుంది, కానీ ఫార్ములా కావాలి. థర్డ్ వన్ వాట్? parallel. If lines are parallel, then we know what? m1 by m2 m1 equal to
m2. దిస్ ఇస్ ద కండిషన్. ఇది కూడా మనకు తెలుసు, వెరీ వెల్ నోన్, బెస్ట్ ఫ్రెండ్ కూడా మనకి. సో 2 లైన్స్ ఇచ్చేసి థీటా యాంగిల్ ఇచ్చేసి కాస్ థీటా అంటే యాంగిల్ కనుక్కోమంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఎఫిషియన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ స్లోప్స్. సో ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీ ఇష్టం ఏది యూజ్ చేస్తాం అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్. సో ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్, ఎక్కడ ఆగిపోయాం మనం? ఓకే, అది ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, నో నీడ్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 లైన్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2 లైన్స్ అంటే 2x plus y plus 4 equal to 0, 4 equal to 0, and one more line also given, that is what? Y minus 3x equal to 7. Y minus 3x is equal to 7. 2 lines ఇచ్చేసి find the angle between the lines అన్నాడు. సో నేను ఇది తీసుకుంటున్నా ఫస్ట్, కావాలంటే తర్వాత ఇది కూడా తీసేసుకుంటా. రెండింటి మీద అదే క్వశ్చన్ లేదా క్వశ్చన్ మార్చనే చేద్దాం. చాలా క్వశ్చన్స్ ఇది యూజ్ చేసి చేసేది ఉంది కాబట్టి దీన్ని తీసుకొని చేస్తున్నాడు. సో ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు? L1 అనుకుందాం, 2x plus y plus 4 equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ L2 సెకండ్ లైన్ ఏమి ఇచ్చాడు? మైనస్ 3x y ఇటు సైడ్ ఉంది, అటు తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది? 3x minus y plus 7 is equal to 0, equation number 2. అర్థమవుతుందా? So now from first line comparing with this first equation, what is A1? What is B1? C1, A2, B2, C2. Let theta be angle between 1 and 2. Therefore, what is the formula? Cos theta is equal to mod of A1 A2 plus B1 B2 by root over A1 square plus B1 square root over A2 square plus B2 square, which is equal to mod of A1 A2 2 3 ja 6 B1 B2 1 into minus 1 by root over A1 square plus B1 square na, A1 square 2 square 4, B1 square 1 square 1, root over A2 square 3 square 9, B2 square 1, which is equal to 5. ఇది 6 minus 1 ఎంత? 5 by root over 5 and root over 10, which is equal to 5 by root 5 into root 5 into root 2 రాయొచ్చు, ఎందుకంటే 5 2 10 కదా. బట్ root 5 into root 5 ఎంత? 5. So 5 by 5 root 2. So 5 which is equal to 1 by root 2. This is nothing but cos 45. Therefore theta ఎంత? 45 degrees. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. Roman number 2. From first line, what is the slope? Minus a by b is the formula, slope formula. So minus 2 by 1, which is minus 2. From second line, what is the slope? Minus a by b formula kada. So minus 3 by minus 1 cancel, which is nothing but 3. Now formula enti? Tan theta is equal to mod of m1 minus m2 by 1 plus m1 m2. Substitute చేద్దాం. mod of m1 minus 2 minus m2 minus 3 by 1 plus m1 minus 2 m2 3, which is equal to, this is minus 2 minus 3 minus 5, 1 minus 6 అంటే మళ్ళీ minus 5 by minus 5, minus 5 minus 5 cancel. So tan theta ఎంత వచ్చింది నీకు? 1. tan theta 1 అంటే theta సేమ్ యాంగిల్ వచ్చిందా రాలేదా? సో యూ కెన్ యూజ్ ఎనీ ఫార్ములా, అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది నేర్చుకుంటే మనకు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ ఎక్కడైనా యూజ్. దిస్ ఈజ్ యాంగిల్ బిట్వీన్ ద 2 లైన్స్. దీని మీద చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మీకు నేను హోంవర్క్ ఇచ్చేస్తా. అండ్ కంటిన్యూషన్ చూడండి. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, యా లెంత్ అన్న డిస్టెన్స్ అన్న ఒకటే. లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ a point p x1 y1 to the straight line ax plus by plus c is equal to 0. అంటే వీడు ఏమంటుండంటే ఒక లైన్ ఇచ్చాడంట, ఆ లైన్కి ఒక పాయింట్ ఇచ్చాడంట, పాయింట్ నుంచి డిస్టెన్స్ ఎంత అంటుంది. ఇది వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్ ఇన్ ఏ ప్లేన్. సో ఈ p నుంచి p ఇచ్చాడు వాడు x1 y1 అండ్ లైన్ ఇచ్చాడు ax plus by plus c is equal to 0. Then what is the distance from p to the line? That is the question. So length of the perpendicular distance from a point p to the straight line ax plus by plus c equal to 0 is d is equal to mod of ax1 plus by1 plus c by root over a square plus b square. Very 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 important useful formula from first year, second year, a b ఎక్కడైనా కావచ్చు.
సో ఒక పాయింట్ ఇచ్చి లైన్ ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటే ఇది యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అదే ఒకవేళ ఇఫ్ పి ఈజ్ 0,0 అయింది అనుకోండి, అంటే ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇది లెంత్ అవుతుంది. ఆరిజిన్ నుంచి అయితే మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది, గుర్తుందా? mod c/√a² + b². ఇది ఆల్రెడీ నార్మల్ ఫామ్ లో ఇచ్చాను. పాయింట్ అయితే ఇది, ఆరిజిన్ అయితే ఇది. ఎందుకంటే ఇక్కడ x1 y1 ఏమైతుంది? 0 0, మిగిలేదు సిఏగా. సో దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే -3,4 నుంచి లైన్ ఏంటంటే 5x - 12y = 2. ఈ లైన్కి డిస్టెన్స్ కావాలంట. సో దిస్ ఈస్ క్లియర్లీ x1 y1 కదా. అండ్ దీన్ని లైన్ ఫామ్ లో రాద్దాం. 5x - 12y - 2 = 0. వాట్ ఈస్ a? what is b? what is c? then what is the formula? Distance formula ax1 + by1 + c/√a² + b², which is equal to mod of ax1 5 3 ja -15, by1 -12 4 ja -41 48 plus c -2 by√a². a² అంటే 25, b² 12 12 ja 144, 48 plus 2 50 65, which is equal to mod -65 by√169, which is equal to 65 by 13. 13 1 ja 13 5 ja, అంతేనా? 13 5 65 కదా? నో, 13 5 65, కరెక్ట్. సో ఇక్కడ రైట్ 1 కూడా 5 వచ్చింది. సో వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్? 5. ఇగో ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి అన్నమాట. అర్థమైందా? దిస్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు ద లైన్. మనకు 3 రకాల డిస్టెన్స్లు ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అందులో ఒకటి 2 పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటాడు. స్క్వేర్ రూట్ ఫార్ములా ఉంది ఆల్రెడీ మీ దగ్గర. √x2 - x1² y2 - y1² ఫార్ములా. అదేంటి? 2 పాయింట్స్ ఇచ్చి కనుక్కోమంటాడు. ఇంకొకటి ఏంటంటే ఒక పాయింట్ లైన్ ఇచ్చి కనుక్కోమంటాడు. ఇది ఫార్ములా. ఇంకొకటి ఏంటంటే దట్ ఈస్ ద లాస్ట్ వన్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యు నో. చెప్పగలరా? కెన్ యూ గెస్? డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. అంటే ఇలా 2 లైన్స్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోవచ్చు, కానీ 2 ఇంటర్సెక్ట్ ఇస్తే డిస్టెన్స్ కనుక్కోరాం, వేరు ఉంటుంది. సో ప్యారలల్ లైన్స్ కి వీ కెన్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ప్యారలల్ లైన్స్ కనుక్కోవచ్చు, కానీ పర్పెండిక్యులర్ లైన్స్ కి, ఇంటర్సెక్షన్ లైన్స్ కి కనుక్కోరాదు. సో దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ వర్డ్, డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ మరి ఎలా ఉంటాయి? ప్యారలల్ లైన్స్, పర్పెండిక్యులర్ లైన్స్. సో దట్ ఆల్సో యూ హావ్ టు నో. సో దీనికంటే ముందు నేను మీకు ఒకసారి అది చెప్తా, ఒకసారి చూడండి. సపోజ్ ax + by + c = 0 అనేది ఒక లైన్ అనుకోండి. దీనికి ప్యారలల్ గా ఉండే లైన్ రాయాలంటే ax + by మారొద్దు, కాన్స్టాంట్ మారొచ్చు. ఇలా నువ్వు ఎన్ని ప్యారలల్ లైన్స్ అయినా రాయొచ్చు. ax + by + k, ax + by + 2, ax + by + 3, ax + by - 6. సో ఎందుకంటే స్లోప్స్ సేమ్ ఉండాలి అంటే ab వాల్యూస్ సేమ్ ఉండాలి. సో ప్యారలల్ లైన్ అంటే ఇప్పుడు నేను ఒక లైన్ ఇచ్చా, 2x + 3y - 6 = 0, 4x + 6y - 3 = 0. ఇలా నేను ఇచ్చా. 3 కాకుండా 30 = 0 ఇచ్చా నేను. ఇవి రెండు ప్యారలలా? పక్కా ప్యారలల్ అవుతాయి. ఎందుకైతే అంటే ఇందులోంచి 2 కామన్ తీయండి. 2 2 జా 2 3 జా 2 15 జా. ఇప్పుడు చూడండి 2 3. అర్థమైందా? లేదు దీన్ని 2 తో మల్టిప్లై చేయండి. 2 2 జా 4x, 2 3 జా 6y, 2 6 జా -12 = 0, 4 4 6 6 ప్లస్ ప్లస్ సేమ్. సో ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి. అదే ఒకవేళ 2x + 3y - 6 = 0, 3x - 6y + 7 = 0. ఈ రెండు ప్యారలలా? అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంతే. సో ఇలా ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఒక లైన్ ఇచ్చి ప్యారలల్ లైన్ అంటే ఇలా రాయాలని చెప్పా. బట్ పర్పెండిక్యులర్ లైన్ ఎలా రాయాలి సార్? దీనికి పర్పెండిక్యులర్ ఎలా రాయాలంటే ఎప్పుడైనా ఒక లైన్ కి పర్పెండిక్యులర్ ఎప్పుడు రాయాలన్నా ఈ కోఎఫిషియన్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇది ax కదా, bx అవుతుంది. ఇది by కదా, ay అవుతుంది. మధ్యలో సైన్ ఏముంది? ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ప్లస్ సమ్ లాంబ్డా = 0. కాన్స్టెంట్ ఎట్లాగో ఎప్పుడు మారుతుంది. అర్థమవుతుందా? సపోజ్ 2x + 3y - 6 = 0 అనేది ఒక లైన్. దీని పర్పెండిక్యులర్ లైన్ ఎలా ఉంటుందో తెలుసా? 3x - 2y + లాంబ్డా = 0. లాంబ్డా కనుక్కోవడానికి వాడు కండిషన్ ఇస్తున్న తర్వాత విషయం. బట్ పర్పెండిక్యులర్ ఎలా ఉంటుంది అని తెలియాలి మనకి.
అంటే కోఎఫిషియన్స్ ఇంటర్చేంజ్ చేసి ఆపోజిట్ సైన్ ప్లస్ మైనస్ అని చెప్పొద్దు ఎప్పుడైనా ఆపోజిట్ సైన్ ప్లస్ ఉంటే మైనస్ మైనస్ ఉంటే ప్లస్ రాస్తే అప్పుడు నీకు యూ విల్ గెట్ వాట్ పర్పెండిక్యులర్ లైన్ ఓకేనా సో ఇప్పుడు ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ అన్నాడు కాబట్టి లెట్ ax plus by plus c1 is equal to 0 and ax plus by plus c2 is equal to 0 are two parallel lines ఇవన్నీ ప్యారలల్ ఏనా c1 c2 ఎట్లైనా ఉండొచ్చు కానీ ఏ విల్ సేమ్ ఉండాలి దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1 and 2 is d is equal to mod c1 minus c2 by root over a square plus b square మీకు ఇచ్చిన పేపర్లో నేను చెప్పే ప్రతి పాయింట్ ఉంటుంది ఓకే సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ వాట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ టు లైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ సో 3 డిస్టెన్స్లు ఇవి ఓకేనా సో ఎగ్జాంపుల్ ఒకటి చేద్దాం ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఒక లైన్ ఇచ్చాడు ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడంటే 6x ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడంటే 3x plus 4y minus 3 equal to 0 అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే 6x plus 8y minus 1 equal to 0 రెండు లైన్స్ ఇచ్చాడు ఈ రెండింటికి ఏం కనుక్కోమంటుండు డిస్టెన్స్ ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కుంటే ప్యారలల్ కాదా చెక్ చేయడానికి రెండు వేస్ ఉన్నాయి ఒకటి దీని స్లోప్ కనుక్కోండి సేమ్ వస్తే ప్యారలల్ సో ప్యారలల్ అవగానే మళ్ళీ కోఎఫిషియన్స్ సేమ్ చేసుకోవాలి దానికంటే ముందు డైరెక్ట్ కోఎఫిషియన్స్ చేంజ్ చేసి చూస్తే సేమ్ వస్తే అయిపోతుంది కదా దీన్ని 2తో మల్టిప్లై చేయండి 2 3 జా 6x 2 4 జా 8y 2 3 జా minus 6 equal to 0 ఇది మళ్ళీ 6x 8y minus 1 equal to 0 యా రెండు ప్యారలల్ వాట్ ఈజ్ a 6 ax plus by కదా వాట్ ఈజ్ b 8 వాట్ ఈజ్ c1 c2 ఫార్ములా ఇదేనా ఫార్ములా వాట్ ఈజ్ c1 c2 minus into minus plus 1 by root over a square 6 square 36 b square 8 4 ja 8 8 ja 64 6 లో 1 తీసేయండి 5 y ఇది ఎంత రూట్ 100 అంటే ఎంత 10 5 1 ja 5 2 ja ఎంత వచ్చింది డిస్టెన్స్ 1/2 ఓకే in this way we can find the distance between two parallel lines distance between point to the line distance from origin to the line and also in the ముందు ఏం చెప్పుకున్నాం angle between the lines by using coefficients by using slopes ఓకేనా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థీరమ్స్ రెండు ఉన్నాయి అవి చెప్పేసి ఆపేస్తా ఒక్కసారి మీరు ఎక్సర్సైజ్కి వెళ్ళండి 3D ఎక్సర్సైజ్కి వెళ్ళండి క్వశ్చన్ నెంబర్ ఏం లేదుగా ఇంకా స్టార్ట్ అవ్వలే కదా మనకు ఎంత అయిపోయింది 49 అయిపోయిందా 50th క్వశ్చన్ వచ్చేసి ఎక్సర్సైజ్ 3Dలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ 1 2 3 4 5 6 7 8 9 ఏంటి సార్ ఈ 9 అంటే ఫస్ట్ 4 ఏం కనుక్కోవాలి యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ చేయొచ్చుగా ఫార్ములా ఆల్రెడీ ఉంది సెకండ్ 3 ఏం కనుక్కోవాలి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్ అది కూడా చేయొచ్చు కదా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ థర్డ్ 2 ఏం కనుక్కోవాలి డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ కనుక్కోవాలి సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఏదైతే 8th 9th ఉందో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏంటి 8th క్వశ్చన్ చెప్పు ప్యారలల్ లైన్స్ లో 5x minus 3y minus 4 equal to 0 ఇంకొకటి సరే ఇది 9th దా 10x minus 9 is equal to 0 చూడండి ఈ రెండు ప్యారలల్ లైన్స్ వీటికి డిస్టెన్స్ అంట కానీ కోఎఫిషియన్స్ ఏమున్నాయా లేవు దీన్ని ఏం చేయాలి ఇంటూ 2 చేయాలి ఎందుకంటే ఇది 5 2 5 జా 10x 6y minus 8 is equal to 0 and 10x minus 6y minus 9 is equal to 0 ఇప్పుడు a అంటే 10 b అంటే minus 6 c1 అంటే minus 8 c2 అంటే minus 9 therefore d formula mod c1 minus c2 by root over a square plus b square which is equal to mod c1 అంటే minus 8 minus c2 అంటే minus 8 minus plus 9 by root over a square అంటే 100 b square అంటే 6 6 జా 36 this is 1 by root 136 is the answer అర్థమవుతుందా సో దీంట్లో నేను 9th చెప్పాను కదా ఒకసారి ఇంకొక క్వశ్చన్ కూడా చెప్తా ఏంటంటే అది
3 3 జా 9, 4 4 జా 16. నో. ఫిఫ్త్ క్వశ్చన్ చెప్తా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంట, డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్ కదా. పాయింట్ ఏమి ఇచ్చాడు, -2, -3, అండ్ లైన్ ఏమి ఇచ్చాడు 5x - 2y +4 = 0 ఇచ్చాడు. దీంట్లో ఏ వాల్యూ ఎంత, 5, b -2, c 4. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడుగుతుండు కదా పాయింట్ టు ద లైన్. సో x1 y1 కూడా ఉంది. వాట్ ఈస్ ద ఫార్ములా పర్పెండిక్యులర్ డిస్టెన్స్, d = mod ax1 by1 + c √a² + b² which is equal to ax1 5 2 ja -10, by1 minus into minus plus 2 2 3 ja 6, c అంటే +4 by √a² అంటే 25, b² అంటే 4 which is equal to 0 by √29 వచ్చింది. 0 by something is nothing but 0. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అంట. ఇప్పుడు ఇక్కడ వినండి, ఇది చెప్పడానికి రీజన్ అది. ఇది పాయింట్, ఇది లైన్, డిస్టెన్స్ ఉందంటే నీకు ఒక నెంబర్ వస్తుంది. కానీ డిస్టెన్స్ లేదంటున్నాడు అంటే ఆ పాయింట్ ఎక్కడుంది, లైన్ మీద ఉంది. సో ఇది మీరు నాకు చెప్పాల్సిన పాయింట్. సిన్స్ d = 0, p -2, -3 లైస్ ఆన్ 5x - 2y + 4 = 0. ఇది సబ్జెక్ట్ అంటే 0 వచ్చింది సార్ డిస్టెన్స్, అది కాదు, లైన్ మీద ఉంది. దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్. అండర్స్టాండ్ యా. 9 వరకు అయిపోయినాయి. ఇప్పుడు ఫుట్ ఇమేజ్ థీరం చెప్దాము. దానికోసము we will make a separate video. That's why I will cut this video till here and I will go with new video, foot and image theorem. And ఇదే ఎక్సర్సైజ్ లో 10, 11, 12, 13, 14, 15 ఉన్నాయి. ఈ రోమన్ లో ఈ 5 క్వశ్చన్స్ చెప్పేస్తా ఒకసారి ఆపు. యా, ఈ కొన్ని క్వశ్చన్స్ ఇందులో ఈ వీడియోలో చెప్పేసి ఫుట్ ఇమేజ్ థీరం విల్ డిస్కస్ లేటర్. ఓకే. సో ఇక్కడ ఏమంటుండు, ఫైండ్ ద స్ట్రెయిట్ లైన్ ప్యారలల్ టు దిస్ పాసింగ్ త్రూ దిస్ అంటున్నాడు. ఇందాక మీకు ప్యారలల్ అంటే చెప్పా, ఇది లైన్, దీనికి ప్యారలల్ అంటే ఏంటి, లెట్ దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో ప్యారలల్ లైన్ ఎలా ఉంటుంది, 2x + 3y + k = 0, రైట్. ప్యారలల్ అంటే కాన్స్టెంట్ ఒకటే మారుతుందని చెప్పా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. కానీ ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది అంటున్నాడు, 5, 4. ఇది తీసుకెళ్ళి ఇక్కడ రాయండి, 2 × 5 + 3 × 4 + k = 0. 2 5 ja 10, 3 4 ja 12 + k = 0. 12 + 10 ఎంత, 24. అప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది, యా 22, -22 అవుతుంది. దీన్ని తీసుకెళ్ళండి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుంది, 2x + 3y - 22 = 0. ఇది కావాల్సిన రిక్వైర్డ్. ఈ రెండు ప్యారలల్ ఉన్నాయా, ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ దీనికి పర్పెండిక్యులర్ కావాలి, పాయింట్ నుంచి పాస్ అవ్వాలి. సొల్యూషన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1. పర్పెండిక్యులర్ టు 1 ఈజ్, నేను ఆల్రెడీ చెప్పా, కోఎఫిషియెంట్స్ ఇంటర్చేంజ్ చేయాలి. 3x అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, 5y + k = 0 అవుతుంది. దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. బట్ ఇది ఎక్కడి నుంచి పాస్ అవుతుంది, 4, -3 నుంచి పాస్ అవుతుంది. ఎక్కడ నుంచి, సో 4, -3. 4, -3 ఇందులో రాయండి. దేర్ ఫోర్ 3 × 4 + 5 × -3 + k = 0. దట్ ఇంప్లైస్ k వాల్యూ ఎంత అవుతుంది అంటే 3 4 ja 12, 5 3 ja 15. 15లో 12 తీసేయండి, -3 ఉంటుంది. -3 అటు వెళ్తే +3. ఈ 3ని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో రాయండి. సో దట్ ఈస్ 3x + 5y + 3 = 0. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయంట, ప్యారలల్ అంట. అయితే k ఎంత అంటున్నాడు. సో ప్యారలల్ అంటే నేనేం చెప్పా, సొల్యూషన్ లో ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి a1 ఎంత, 6, b1 ఎంత, -10. సెకండ్ ఈక్వేషన్ నుంచి a2 ఎంత, k, b2 ఎంత, -5. సిన్స్ ప్యారలల్ కాబట్టి a1/a2 = b1/b2. a1 6/a2, k = b1 -10/b2 -5. మైనస్ క్యాన్సల్, 5 1 ja క్యాన్సల్, అండ్ 5 1 ja 5 2 ja క్యాన్సల్. ఇక్కడ ఏమైంది నీకు, 6/k = 2 అయింది. 2 1 ja 2 3 ja క్యాన్సల్, k నాట్ తీసుకెళ్ళండి, 3 = k అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. ఇక్కడ ఈ రెండు లైన్స్ ఎలా ఉన్నాయంట, పర్పెండిక్యులర్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్, లెట్ దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 1, దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ 2. వాట్ ఈస్ a1, 3, b1 7, a2 7, b2 -p. ఇక్కడ మీరు ఒక లాజిక్ తో చెప్పొచ్చు, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే 3 ఇక్కడికి వస్తే ఆన్సర్ 3 కదా, అట్లా కూడా చెప్పొచ్చు. సాల్వ్ చేస్తున్నా. సిన్స్ పర్పెండిక్యులర్ కాబట్టి కండిషన్ ఏంటి, a1 a2 + b1 b2 = 0. a1 a2 3 7 ja 21, b1 b2 7 × p + 7p = 0. ఓకే.
-7 -p అది -7p is equal to 0. So 21 is equal to 7p. 7 1 7 3 p is equal to ఎంత 3 లేదా ఇట్లా మీరు చూసుకోవచ్చు. 7 ఇక్కడికి వచ్చేసింది, 3 అక్కడికి వెళ్ళిపోతుంది, p అంటే 3 అయిపోతుంది. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. See here, find k if the straight lines are perpendicular. అంటే ఇంతకుముందు చేసింది కూడా అదే సేమ్. ఇక్కడ చూసుకోండి, వాట్ ఈస్ a1, what is b1, what is c1. సో వాట్ ఈస్ a1 -3k, x కోఎఫిషియంట్ కదా a1, అండ్ వాట్ ఈస్ b1 1, y కోఎఫిషియంట్. వాట్ ఈస్ a2 2k -1, సెకండ్ లైన్ లో ఉంటుంది కదా a2, అండ్ వాట్ ఈస్ b2 -8k -1. సిన్స్ పర్పెండిక్యులర్ ఏంటి కండిషన్, a1 a2 plus b1 b2 is equal to 0. So a1 a2 -3k into a2 ఎంత 2k -1 plus b1 1 into -8k -1 is equal to 0, right? So 2 3 ja -6k square, minus into minus plus 3k, minus into plus minus 8k, minus into minus plus 1 is equal to 0. So -6k square, 3k 8k minus 5k plus 1 is equal to 0. Taking minus common, 6k square plus 5k minus 1 is equal to 0. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1 6 6 కాబట్టి 6k square plus 6k minus k minus 1 is equal to 0. Taking 6k common, this is k plus 1 minus 1 common, k plus 1 is equal to 0. సో ఇక్కడ మనకి ఏమైతుంది, ఒకటేమో k plus 1 ఫ్యాక్టర్ అవుతుంది, ఇంకోటేమో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో ఇక ఒకటేమో k plus 1, ఇంకోటేమో 6k minus 1. 6k minus 1 is equal to 0. అంటే k plus 1 is equal to 0 ఒకటి, ఆర్ 6k minus 1 is equal to 0 ఇంకొకటి. k is equal to what, -1. k is equal to what, 1/6. ఇంతకుముందు అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సీనియర్స్ అంతా చెప్పింది అదే. నౌ ద లాస్ట్ వన్, ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ దిస్ ఈజ్ వన్ వర్టెక్స్ ఆఫ్ ఏ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ వన్ డయాగనల్ ఆఫ్ దట్ స్క్వేర్, దెన్ వాట్ ఈస్ ద అదర్ డయాగనల్ అంటున్నాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఒక స్క్వేర్ తీసుకుంటున్నాను నేను, దిస్ ఈజ్ అ స్క్వేర్, దీంట్లో ఒక వర్టెక్స్ ఇచ్చాడు, నేను ఇక్కడ ఉంది అనుకుంటున్నా, ఓకే, ఏ బి సి డి. ఇప్పుడు ఒక డయాగనల్ ఇచ్చాడు, మేబీ దిస్ వన్ అయి ఉండొచ్చు, దిస్ వన్ అయి ఉండొచ్చు, అది ఏదైనా ఎలా చెప్పొచ్చు, సొల్యూషన్ లో వర్టెక్స్ ఏ ఎంత అండ్ ఒక డయాగనల్ ఏమిచ్చాడు, ఇంకో డయాగనల్ కావాలి. మరి ఇదా అంటే ఈ పాయింట్ ఇందులో రాయండి, 0 వస్తే ఇది అన్నట్టు, ఎందుకంటే ఈ డయాగనల్ మీద పాయింట్ ఉందిగా. సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 7 4 జా -28, y అంటే -5, సో నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది ఏసీ డయాగనల్ కాదు, ఇది బీడీ డయాగనల్ అనమాట, రైట్. సో దిస్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1, డయాగనల్ 1. నౌ దిస్ ఈస్ బీడీ డయాగనల్, ఓకే. మనకు కావాల్సింది ఏంటి, ఏసీ డయాగనల్. ఏసీ డయాగనల్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు బీడీ కదా. సో ఏసీ డయాగనల్ మన దగ్గర ఉంది కాబట్టి ఏసీ స్లోప్ కనుక్కుందాం. స్లోప్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, -a/b ఫార్ములా. సారీ, స్లోప్ ఆఫ్ బీడీ కావాలి మనకి. ఇక్కడ మనకు బీడీ ఉంది, ఏసీ లేదు. బీడీ ఉంది, బీడీ డయాగనల్ ఉంది, ఏసీ లేదు. సో బీడీ స్లోప్ ఏంటి ఫార్ములా, -a/b కదా స్ట్రైట్ లైన్ కి. సో -7/-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. బట్ ఏసీ బీడీ పర్పెండిక్యులర్ కాబట్టి ఏసీ స్లోప్ ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, 1/7 అవుతుంది, మైనస్ అవుతుంది. m is equal to -1/7 అండ్ we have a point on AC diagonal కదా. what is that, a ఏంది ఇచ్చాడు, -4, 5. సో ఇప్పుడు AC diagonal equation is ఏంటి ఫార్ములా, y - y1 equal to m into x - x1. పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. సో వేర్ దిస్ ఈజ్ x1 y1 కదా, సబ్స్టిట్యూట్ చేయండి, y - y1 5, m అంటే -1/7 into x - x1 plus 4. 7 ఇటు తేయండి, 7y - 7 5 35, -1 into x -x into plus -4. ఇటు తెచ్చేసేయండి, x plus 7y -35 plus 4 is equal to 0. So x plus 7y - 31 equal to 0 is the other diagonal. Understand? సో మీకు ఇప్పుడు నేను ఏవి చెప్పినో అవన్నీ హోంవర్క్, అదే క్లాస్ వర్క్, అదే హోంవర్క్ ప్రాక్టీస్ చేస్తే ఫుట్ అండ్ ఇమేజ్ చెప్పేస్తే మనకు ఇంకొక 2-3 ప్రాబ్లమ్స్తో
ఫుట్ అండ్ ఇమేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ ఎక్సర్సైజ్ అయిపోతే నెక్స్ట్ లాస్ట్ ఎక్సర్సైజ్ ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. ఓకే, so thank you, share to maximum and continue watching videos, writing notes and practicing problems. 100% you will get 100% marks. Thank you.